కువైట్ కి వచ్చిన ప్రతి ఒక్క ఓడు లగ్జరీ కార్సే కాదు, లగ్జరీ కొంపలు కూడా అయితే క్లీనింగ్ చేయాలి. కువైట్ లో బుధవారం నుంచి బేస్తవారం వరకు ఫ్రీగా సముద్రం నీళ్ళు అయితే వస్తాయి. ఆ నీళ్ళు వచ్చినప్పుడు ప్రతి వారము ఒక వారం కూడా కడగలేదంటే మా ముసలిదాంతో అయితే పెద్ద గొడ అనమాట. ఇప్పుడు వచ్చి దీంట్లో ప్రతి రోజు పొద్దున పూట బండలు అనేది తుడుస్తానమాట. ఇప్పుడు వచ్చి ప్రతి రోజు బేస్తవారము కడుగుతూనే అయితే ఉండాలి. ఇంకా ప్రతిరోజు బండలు తుడిచిన దీంట్లో గలీజ్ అయితే చూడండి ఎట్లయితే ఉన్నాయో. చాలా మంది కువైట్ కి వచ్చినాక డ్రైవింగ్ పని అంటే డ్రైవింగ్ ఒక్కటే ఉంటది అనుకుంటారు, కానీ ఇంట్లో పని కూడా అయితే చేపిస్తారనమాట. ఇప్పుడు వచ్చి బ్యాక్ సైడ్ అయితే కడుగుతున్నాను. బ్యాక్ సైడ్ కూడా అయితే దుమ్ము అనేది చాలా అంటే చాలా ఎక్కువ అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ అనేది రోడ్డు కూడా అయితే ఉందన్నమాట. అక్కడ బండ్లు పోయేది మొత్తం వచ్చి రోడ్డు మీద అనేది దుమ్ము అనేది పడుతుంది. మెట్లు ఎలాగైతే తెల్లగా నిగనిగలాడుతున్నాయో ప్రతిరోజు ఇలాగే తెల్లగా నిగనిగలాడుతూ ఉండాలన్నమాట. ఒక్క రోజు మెట్ల మీద దుమ్ము చూసిందంటే మా అమ్మాయి నాకు పెద్ద తలకాయ నొప్పి అనమాట. మా అమ్మాయి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక బిందె నీళ్లు తీసుకొని రారంటేనే నేను తీసుకొని రానికి నాకు అంత ఒళ్ళు బరువు అనమాట. కానీ కువైట్ ఇంట్లోకి వచ్చిన ఏ పని చెప్పినా కూడా సచ్చినట్టు అయితే చేస్తున్నాను. ఇంకా కువైట్ కి వచ్చిన ప్రతి ఒనికి ఇలాంటి పై పనులు మాత్రం అస్సలు అయితే తప్పవన్నమాట. చూసారు కదా, వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. ఉంటా, బాయ్.